హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నా ఛానల్లో మీరు కర్ణాటక స్టైల్ బీట్రూట్ కర్రీని చూడబోతున్నారు. ముందుగా చపాతీకి ప్రిపరేషన్ చేసుకుందాం. చపాతీ పిండి కలిపి పెట్టేసుకుని తర్వాత బీట్రూట్ కర్రీ చూద్దాం. చపాతీకి ఎలా కలుపుకుంటాం తెలుసు కదండి. కొంచెం సాల్ట్ వేసుకుని గోధుమ పిండిలో కొంచెం వాటర్ పోసి కొంచెం ఆయిల్ వేసి కలిపేసుకుని ముద్దలాగా పెట్టుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు బీట్రూట్ కర్రీకి బీట్రూట్ తురుము పెట్టేశాను. ఆనియన్ చాప్ చేసేసుకున్నాను. ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టేశాను. ఇప్పుడు ముందుగా ఒక కడాయి తీసుకుంటున్నాను. ఆ కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని, ఎక్కువ ఆయిల్ వేస్తే టేస్ట్ బాగోదు, కొంచెం తక్కువగానే వేసుకోండి. మిర్చి వేసాను. మిర్చి కొంచెం ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుని, కరివేపాకు మిర్చి రెండు బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఈ కర్రీకి రైస్కి బాగోదు, ఓన్లీ చపాతీలోనే. పిల్లలకైతే బాగుంటుంది, ఎందుకంటే స్పైసీగా ఎక్కువగా స్పైసీ ఉండదు కాబట్టి పిల్లలకైతే బాగుంటుంది. లంచ్ బాక్స్కి అయితే త్వరగా కూడా అయిపోతుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి లంచ్ బాక్స్కి, ఎందుకంటే బీట్రూట్ హెల్తీ కూడా కదా. మామూలుగా ఇస్తే మనం మామూలుగా కట్ చేసి ఇస్తే ఎలాగో తినరు వాళ్ళు. ఈ రకంగా కర్రీ చేసి చపాతీ పెట్టామంటే ఇష్టంగా తింటారు. ఆనియన్స్ వేసేసుకున్నాను కదా, వాటిని నీట్గా ఫ్రై చేసేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేయాలి. ఆనియన్స్ ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయి. చాలా సింపుల్గా అయిపోతుందండి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఈ కర్రీని? ట్రై చేస్తే కామెంట్ బాక్స్లో తెలియజేయడం మర్చిపోవద్దు. కొంచెం పసుపు కూడా సాల్ట్ రెండు వేసి బాగా ఫ్రై అవనిద్దాం ఆనియన్స్ని. నా రెసిపీస్ మీకు సింపుల్గా అనిపిస్తున్నాయా, కొంచెం కష్టంగా ఉంటున్నాయో తెలియచేయండి. కర్ణాటక రెసిపీస్ అన్నీ హెల్తీగా ఉంటాయండి, ఫాస్ట్గా అయిపోతాయి, హెల్తీగా ఉంటాయి. ఎప్పుడు ఎక్కువ కుక్ అయ్యింది ఎప్పుడు హెల్తీ కాదు కదా, తక్కువ కుక్ అయితేనే మనకి హెల్తీగా ఉంటుంది. బీట్రూట్తో ఇలా తయారు చేసి చూడండి. బీట్రూట్ కూడా బాగా ఎక్కువ మగ్గక్కర్లేదండి. చూసారుగా బాగా కలుపుకోవాలి. నేను ఇంకా ఎక్కువే కలిపాను, అదంతా స్కిప్ చేసేసాను మీకు బోర్ కొడుతుందని. మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి, కొంచెం వేసుకోండి, ఎక్కువ వద్దు. కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఫ్రై అవుతుంది కదా, ఇలాగ పక్కన హర్ష వాళ్ళని స్కూల్కి రెడీ చేస్తున్నానండి. ఇది ఒక పక్కన అవుతుంది, ఒక పక్కన వాళ్ళని స్కూల్కి రెడీ చేస్తున్నాను. కొంతసేపు మూత పెట్టి ఫ్రై చేద్దాము. ఇలాగ మెత్తగా అవుతుంది బీట్రూట్. చూసారు కదా, ఫ్రై అయిపోయింది. ఈ రెసిపీని హర్ష అడిగాడండి నన్ను. వాళ్ళ ఫ్రెండ్ తెచ్చుకున్నాడంట బీట్రూట్ చపాతీ కర్రీ తెచ్చుకున్నాడమ్మా, నాకు ఒకసారి చేసి పెట్టని అడిగాడు. అప్పుడు ఇంటి పక్కన వాళ్ళని అడిగాను నేను, ఒకసారి బీట్రూట్ కర్రీ చెప్తారా అని. చపాతీ ఎలాగో మనకు తెలుసు కదా చేసుకోవడం, బీట్రూట్ కర్రీ అని అడిగాను. వాళ్ళు చెప్పారు. సరే ఈజీగా ఉంది కదా అని చేసేసాను. ఆల్మోస్ట్ నా వంటలన్నీ ఇలాగే ఉంటాయండి. వాళ్ళు స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ బాక్సులు చూస్తారు, అవి వచ్చి నన్ను అడుగుతారు. నేను ఇంకా ఇంటి పక్కన వాళ్ళని వెళ్ళి అడుగుతాను, అడిగి వాళ్ళు చెప్పినట్టు చేసుకుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.